కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియానికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుతున్నారా? రిజరెక్షన్ సండే సందర్భంగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో దేవునిలో ఆయన సముఖంలో ఆనందిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక సంతోషం ఉందా? కారణం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పుట్టడం, మన కొరకు బలి అవ్వడం, మన కొరకు అద్భుతాలు చేయడం, మన కొరకు ప్రార్థనలు గడపడం, మనకు సపోర్టివ్గా తండ్రికి విజ్ఞాపన చేయడం, మన కొరకు ఈ భూమి మీద సిలువ ఎక్కడం, మన కొరకు మళ్ళా మరణించి తిరిగి లేవడం ఎంతో అద్భుతం కదా. ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం చాలా ధన్యులు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. వారు ఆయనను చూచి ఆయన మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వ అధికారం ఇయ్యబడింది. ఎట్లా ఇవ్వబడింది? తండ్రి అయిన దేవుని యొక్క మాట ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసినప్పటికీ కూడా తండ్రి చెప్పిన మాట విని భూమి మీదకు వచ్చి, ఈ భూమి మీద మానవుని కొడుకుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను వ్యక్తునిగా చేసుకునే అంతగా తాను తగ్గించుకున్నాడు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పైనామంగా తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. కాబట్టి ఈ భూమి మీద పరమందు సర్వ అధికారం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, పరలోకమందున్న వాటిని మీరు అడగండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ భూమి మీద ఈవులన్నీ మీకు కావాలా? మీకు ఉద్యోగం, స్థలాలు, పొలాలు, గృహాలు, మీకు కావాల్సిన ఈవులు ఏదైనా యేసుక్రీస్తు నామంలో మీరు అడగండి. తండ్రి అయిన దేవుడు మీకు సహకరిస్తాడు, ఇవ్వగలుగుతాడు. అదే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నాకు అధికారం ఉంది, సర్వ అధికారం ఉంది. కాబట్టి మీరు అడగడం నేర్చుకోండి, మీరు అడిగి పొందుకోండి అని ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి మహిమ దేహాన్ని పొందుకొని ఈ భూమి మీద 40 దినాలు సంచరించి పయనించి శిష్యులకు కనబడి ఇదే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా అవసరమా? భయపడవద్దు, నేను మీతో ఉండి వెళ్ళాను, మీరు దిగులు పడవద్దు. కానీ ఆదరణకర్తగా ఒక ఆత్మ నేను మీ వద్దకు పంపిస్తున్నా. ఆ ఆత్మ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. మీకు కావలసినవన్నీ మీకు దయచేయడానికి ఆ పరిశుద్ధాత్మ మీకు ఆదరణగా ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటుంది. కనుక మీరు అనేక ఎద్దుకు వెళ్ళి నన్ను పరిచయం చేయండి, బ్యాప్టిజం ఇవ్వండి, శిష్యులుగా తయారు చేయండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎంతో మందికి ఆదరణ లేదు, ఎంతో మంది ధైర్యం లేదు, చాలా మంది నలిగిపోతున్నారు, పడిపోతున్నారు, పాడైపోతున్నారు. నా కొరకు ఇది చెయ్యరా మీరు అని దేవాది దేవుడు మనల్ని అడుగుతూ ఉండగా, క్రిస్మస్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు బహుమతిగా వస్తే, ఈ ఈస్టర్ సందర్భంగా ఈ రీతిగా నీవు దేవాది దేవునికి ఒక బహుమతిగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఈస్టర్ సందర్భంగా దేవునికి ఒక బహుమతిగా మీరు మారుకోండి, నమ్మకంగా బ్రతకండి, అక్కడికి వెళ్ళిన క్రీస్తు బిడ్డగా మారండి, క్రీస్తును పరిచయం చేయండి, బ్యాప్టిజం గురించి చెప్పండి, వారికి అందరికి సువార్త ప్రకటించి వారిని కూడా దేవునికి పరిచయం చేస్తూ దేవుని ప్రియబిడ్డలుగా మార్చండి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు, ఇదే ఆశిస్తున్నాడు. నేను ఎంతగా నలిగిపోయానో మీరు కూడా నా కొరకు, నా పరిస్థితి కొరకు అంతగా మిమ్మల్ని మీరు రూపుదిద్దుకోమని దేవుడు తెలియజేస్తూ ఉండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మౌనతగా గొప్పదేవా, ఈ భూమి మీద పరమందు నీకు సర్వ అధికారం ఇవ్వబడి ఉందయ్యా. నీ నామంలో మేము ఏది అడిగినా పొందుకుంటామని మీరు ఇచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి నీకే మహిమ. అందుకని ప్రతి విషయాన్ని నీకు తెలియజేస్తున్నాం, ప్రతి విన్నపాన్ని నీకే తెలియజేస్తూ ఉన్నాం. నీ నామంలో మాకు అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఘనకార్యాలు అడిగి అడగకుండానే మా మార్గంలన్నీ సరళమైపోవాలి. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు జరిగించి నీ బిడ్డమైన మమ్మల్ని దీవించి, హెచ్చించి, కనపరిచి ఈ రామాన్ని మనం తెచ్చుకుని వాడేసిన శ్రేష్ఠ వారిని దీవెని శుభమనిస్తూ పునరుద్ధాన శక్తితో, బలముతో వారిని వారి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10 మంది పంపిస్తూ ఉండండి. ప్రతిదినం వచ్చిన వాగ్దానాలు చూస్తూ ఉండండి. దైవికంగా సిద్ధపడదాం, మనందరం ప్రార్థన పూర్వకంగా నింపబడదాం.